ఇదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 5000 సెక్యూరిటీ అసిస్టెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 26 జూలై 2025, ఇంకా 17 ఆగస్ట్ 2025 11:59 PM అయితే మనకి అయిపోతుంది అనమాట ప్రాసెస్. ప్లస్ అందరూ కూడా ఇక్కడ మొదలు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మీరు వేరే పోస్టులకి అప్లై చేసినప్పటికీ కూడా ఈ పోస్టులకి సంబంధించి అందరూ కూడా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారనమాట. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకి SIBs అంటారు, అంటే సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ అనమాట, SIBs అంటారు. దానికి సంబంధించి మనకి ఇక్కడ హైదరాబాద్ రీజియన్ ఉంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా విజయవాడ రీజియన్ ఉంది అనమాట. లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఒక 115, అలాగే హైదరాబాద్లో కూడా 117 దాకా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక క్యాండిడేట్ ఏదో ఒక SIBకి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మల్టిపుల్ వాటికైతే అప్లై చేసే అవకాశం అయితే లేదనమాట. మీరు చూజ్ చేసుకొని దేనికైనా సరే ఒక SIBకి మాత్రమే మీరు అప్లై చేయాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి తప్పనిసరిగా అయితే రావాలన్నమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఫీజు డీటెయిల్స్, అలాగే వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఏజ్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే, అలాగే మనకి లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. అప్లికేషన్ ఫామ్ లింక్, అలాగే నోటిఫికేషన్ లింక్. ఒకసారి మీరు ఇది చూసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. మీరు కనుక ఈ యొక్క లేటెస్ట్ బ్రౌజర్లో అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ, ఈ యొక్క రెడ్ మార్క్ ఉన్నవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వెర్షన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 4.0 వెర్షన్ అండ్ అబోవ్, అలాగే iOS వెర్షన్ 9 అండ్ అబోవ్లో కూడాను అప్లికేషన్ అవైలబుల్ ఉంటే అవుతుంది. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్లో మొదటైతే మనం యూజర్ ID పాస్వర్డ్ని పొందడం కోసం ఈ డీటెయిల్స్ అన్ని మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే మెన్షన్ చేయాలి. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఈమెయిల్ ఐడి సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ప్లస్ ఇక్కడ మనకి డొమిసైల్ స్టేట్ అంటే కనుక మీరు పర్మనెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్గా రెసిడెంట్ అయి ఉన్నారు, మీరు ఎక్కడ బారన్ అయ్యారు, మీ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో దానిని మనం డొమిసైల్ అంటాం. సపోజ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి SIB అంటే సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. విజయవాడ అనేది వచ్చింది అనమాట. సపోజ్ మీరు కనుక తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే కనుక ఆ యొక్క డొమిసైల్ మీకు హైదరాబాద్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. మీరు ఆ SIBకి మాత్రమే అప్లై అయితే చేయగలిగిన అవకాశం అయితే ఉంటుంది, వేరే దానికి లేదనమాట. సో మీరు మీ స్టేట్ అలాగే ఆ యొక్క SIBని మొదట ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ ఏంటనే సెలెక్ట్ చేయాలి. యూఆర్ OBCనా, SCనా, STనా, EWS సెలెక్ట్ అయితే చేసుకోవాలి. OBC NCL వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట. నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి, క్రీమీ లేయర్ వాళ్ళకైతే ఉండదు అనమాట. 8 lakhs ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే NCL కిందకు వస్తారు. అందుకని అబోవ్ ఉన్న వాళ్ళందరూ క్రీమీ లేయర్ కిందకి అయితే వస్తారు. మీకు NCL సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. మీకు సెంట్రల్ ఫార్మేట్, అలాగే EWSకి సంబంధించి, OBC NCLకి సంబంధించి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది. కాబట్టి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ అవి అయితే మనకి అవసరమైతే అవుతాయి అన్నమాట. అలాగే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ నేమ్ ఒకటే పోస్ట్ అనమాట. సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెలెక్ట్ అయితే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. జనరేట్ OTP అనాలి. ప్లస్ మనకి OTP రావడం కోసం ఒక క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి 2 OTPs అయితే పంపించారు. ఒకటి వచ్చేసరికి మన మొబైల్ OTP అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి మొబైల్లో వచ్చినటువంటి OTPని, అలాగే ఈమెయిల్కి వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. ఈ రెండు కూడాను. ప్లస్ తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనాలన్నమాట. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీవెరిఫై అనే ఒక బటన్ ఉందన్నమాట. రీవెరిఫై అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ కూడాను. ప్లస్ ఇక్కడైతే మనకి క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ మీరు ఏదైతే పైన ఎంటర్ చేశారో అది కనుక ఎగ్జాక్ట్గా 10th క్లాస్ ప్రకారం ఉంటే కనుక టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీరు డొమిసైల్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది, అలాగే SIB ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇవన్నీ, అలాగే మీ యొక్క కేటగిరీ, అలాగే పోస్ట్ నేమ్, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని
ఎంటర్ చేసి ఉంటే కనుక టిక్ ఆన్ చేయాలి. లేకపోతే కనుక పైకి వెళ్ళి చెక్ చేసుకొని మార్చుకొని తర్వాత మాత్రమే ఇదైతే మనం టిక్ ఆన్ చేయాలి. తర్వాత అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ప్రాంప్ట్ వస్తుంది అనమాట చెక్ చేసుకోవటం కోసం. సో అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసుకొని ప్లస్ అన్ని టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అనే బటన్ వస్తుంది అనమాట. సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి. తర్వాత ఇంకొక అలర్ట్ వచ్చింది, ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఒక్కోసారి మిమ్మల్ని రెండోసారి క్యాప్చర్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఇదైతే ఎంటర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఒక్కోసారి. సో మనకి సక్సెస్ఫుల్ అయితే కనుక రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఒక SMS కూడా వస్తుంది అనమాట. సో ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. మీరు క్లోజ్ చేసుకుంటే ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. లేకపోతే లాగౌట్ అయ్యి తర్వాత కూడా ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయ్యి తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్లో మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట. మొదట ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్, అలాగే పేమెంట్ అనమాట. ఇక్కడ పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, పోస్ట్ కోడ్ కూడా వచ్చింది అనమాట. కేటగిరీ అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాము, అన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. డొమిసైల్ SIB కూడా వచ్చాయి. ఇవన్నీ మార్చుకునే అవకాశం అయితే లేదు. సో మీరు అందుకని అంతకుముందు చేసినటువంటి ఆ యొక్క ప్రాసెస్లో మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని ఇక్కడికైతే రావాలన్నమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. 17 ఆగస్ట్ 2025కి మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 18 to 27 ఇయర్స్ అనమాట. 17 ఆగస్ట్ అనేది మనకి కట్ ఆఫ్ డేట్. ఇంకా కూడా OBC NCL వాళ్ళకి వచ్చేసరికి మనకి 30 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. SC ST వాళ్ళకి సంబంధించి 32 ఇయర్స్ అనమాట. ఇంకా కూడా PWD క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా మనకి అప్లికబుల్ అయితే యాజిటీజ్గా అవుతాయి అనమాట. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏజ్ అనేది చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. నేషనాలిటీ టిక్ ఆన్ చేయాలి, ఇండియా అని చెప్పేసి. అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. ద డొమిసైల్ సర్టిఫికేట్ ఈజ్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫ్రెండ్స్ మనం ఏ స్టేట్కి అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నదని చెప్పేసి, అలాగే ఆ యొక్క SIBకి మాత్రమే మనం అప్లై చేస్తున్నాం ఎస్ అయితే పెట్టాలి. సపోజ్ ఇక్కడ మన హైదరాబాద్, విజయవాడ అనమాట, మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి SIBs అయితే ఇవ్వడం జరిగింది. తెలుగు కాబట్టి మన అందరికీ తెలుగు వచ్చు కాబట్టి మనకి డొమిసైల్ సర్టిఫికేట్ ఇక్కడే ఇస్తారు కాబట్టి మనకి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. సెలెక్ట్ యువర్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. మనకి తెలుగు అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది, మనం అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే కిందకు వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడియోనా, జుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే. అలాగే మీ యొక్క రిలీజియన్ అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో. ఈమెయిల్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ప్లస్ అలాగే ఎగ్జామినేషన్స్ సిటీ అనమాట, మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటే మీకు అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే వస్తున్నాయి అనమాట. అదే మీరు కనుక ఇక్కడ తెలంగాణ తీసుకుంటే ప్లస్ ఇక్కడ మీరు కనుక తెలంగాణ తీసుకుంటే కనుక మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ అన్ని స్టేట్స్ వస్తున్నాయి, ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. మనం ఏ SIBకి మనం సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా అన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్నీ కూడా డిఫరెంట్గా కూడా మనం ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొదట స్టేట్, తర్వాత వచ్చేసరికి ఈ విధంగా అనమాట సిటీ అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. ఫస్ట్ మాత్రం మీకు ఎక్కడైతే కావాలో అది మొదట ఇస్తే అక్కడ మీకు ఎగ్జామ్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసరి ఎక్సర్సైజ్ మీద తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీరు కనుక స్పోర్ట్స్ పర్సన్స్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో. మీకు ఏదైనా స్పోర్ట్స్లో కనుక మెరిట్ ఉంటే కనుక ఇక్కడ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అనమాట. మీరు కనుక ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉంటే కనుక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఈ ట్యాబ్లో మన అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ అడ్రస్లో నుంచి
అన్నీ కూడా సెలెక్ట్ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, అన్నీ వస్తున్నాయి. లేనిది ఏదైనా ఉంటే ఈ విధంగా లాస్ట్లో అదర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది తీసుకొని కొత్త డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ప్లస్ 2 ట్యాబ్స్ అయిపోయినాయి. థర్డ్ ట్యాబ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు అనమాట. మీరు కనుక CGPA సిస్టంలో కానీ GPA కానీ అలాంటి వాటిల్లో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలంట. ఆ పర్సంటేజ్ అయితే మనం ఇక రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. సపోర్ట్ మీకు 59.99 వస్తే కనుక మీరు 60% అనేది వేయకూడదు అనమాట. సో ఇక్కడ 59 కింద మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు, కానీ 60 కింద అయితే తీసుకుంటే రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి. మిగతావి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కనుక ఉంటే మీకు ఎంటర్ చేయొచ్చు. లేకపోతే ఈ వేకెన్సీస్కి సంబంధించి కంపల్సరీగా అయితే మీకు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. బోర్డు ఇక్కడ CBSEలో చదువుకున్నారు, లేకపోతే స్టేట్ బోర్డు, ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనమాట. మీ యొక్క 10th మెమోస్లో ఉంటుంది బోర్డు నేము, అది ఎంటర్ చేయొచ్చు అనమాట. మంత్ అండ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్ అనమాట, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేది మెన్షన్ చేయాలి. స్కూల్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్, ఒక జనరల్ అయితే జనరల్, లేకపోతే కనుక అన్ని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అవన్నీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే CBSE కానీ వేరే బోర్డులో అయితే మీ జనరల్ అని ఉంటే కానీ జనరల్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పాస్ అనేది సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ CGPA సిస్టమ్ లేకపోతే ఏంటనే, సపోజ్ CGPA సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత CGPA వచ్చింది, టోటల్ CGPA ఎంత 9.5 లేకపోతే 10 అనేది ఎంటర్ చేయాలి. కొందరికి 9.5 ఉంటుంది, కొందరికేమో ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు కనుక పర్సంటేజ్ సిస్టంలో కనుక ఉంటే మార్క్స్ అనేది మీ యొక్క మెమోస్లో ఉంటాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఇంటర్మీడియట్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇయర్ అండ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్స్ అనమాట, ఏ సబ్జెక్ట్స్లో చదువుకున్నారు, కామర్సా లేకపోతే ఏంటి అనేది, లేకపోతే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీనా ఏంటి అనేది, క్వాలిఫైడ్ పాసా ఏంటి అనేది, అలాగే CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. డిగ్రీ కూడా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. అలాగే ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్, మీకు ఏదైనా ఇంటెలిజెన్స్ వర్క్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ మన నోటిఫికేషన్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్ అన్నారనమాట. మీకు ఇంటెలిజెన్స్ వర్క్లో కనుక ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ అయితే మనకి అవైలబుల్ ఏం లేదనమాట. అలాగే డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ లోకల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ హిందీ, ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చని అడుగుతున్నారనమాట. మనకి తెలుగు అవన్నీ వచ్చు కాబట్టి, మనకి తెలుగు వచ్చు కాబట్టి తెలుగు ఎంటర్ చేసుకోవచ్చు, హిందీ, ఇంగ్లీష్ కాకుండా. అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ రోస్ అంటే రోస్ యాడ్ అవుతాయి, ఎంటర్ చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఈ ట్యాబ్లో మనం అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ డొమిసైల్ సర్టిఫికెట్, అప్లోడ్ యువర్ స్టేట్ డొమిసైల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసుకోవాలి. PDF ఫార్మేట్ లేదంటే JPG ఫార్మేట్లో 1 MB వరకు అలౌ చేస్తారు. మినిమం అయితే 100 KB ఉండాలన్నమాట. అలాగే సిగ్నేచర్ కూడాను మనం అప్లోడ్ చేసుకోవాలి JPG ఫార్మేట్లో 80 నుంచి 150 KB వరకు. అలాగే ఇక్కడ ఒక టూల్ టిప్ వస్తుంది అనమాట. ఇక్కడ ఐ మీద మీరు మౌస్ మూవ్ చేస్తే ఫోటోగ్రాఫ్ కూడాను లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని 100 KB నుంచి 200 KB మధ్య JPG ఫార్మేట్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ అప్లోడ్ చేసి ఇక్కడ క్లిక్ హిట్ అప్లోడ్ అంటే అప్లోడ్ అవుతుంది. ప్లస్ మనకి ఈ యొక్క ఫైల్స్ ఒకసారి చిన్నగా పెద్దగా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక సైజ్ అడుగుతున్నారు. సపోజ్ మనం ఫోటో తీసుకుంటే మినిమం 100 ఉండాలి, మ్యాక్సిమం 200 ఉండాలి. అంటే 100-200 మధ్య మాత్రమే ఆ యొక్క ఫైల్ సైజ్ ఉండాలి. కాబట్టి ఆ ఫైల్ మనం తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేనైతే ఈ టూల్ అయితే నేను ఉపయోగిస్తున్నాను అనమాట. మనకి PA7 ఇమేజ్ టూల్ అని ఉందన్నమాట. దాని ద్వారా అయితే మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత రిక్వైర్డ్ సైజ్ 100-200 ఎంత కావాలనేది ఇస్తే ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇదే వెబ్సైట్లో దాని ద్వారా మీరు ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని అది అప్లోడ్ చేసుకుంటే ఈజీగా అయితే తీసేసుకుంటుంది అది.
ప్లస్ తర్వాత ఇక్కడ మనం ఫీజు అనమాట, ఫీజు అనేది పే అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 550 రూపీస్ అయితే ఇచ్చారు, 100 రూపీస్ ఇదనమాట డిస్కౌంట్. ఇక్కడ యూఆర్ ఓబీసీ ఎన్సీ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 650 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అని ఉంటుంది అనమాట. వ్యూ ఓపెన్ చేసి మీరు సిగ్నేచర్ ఫోటో అన్నీ సక్రమంగా అప్లోడ్ చేశారా లేదా, ఏదైనా తేడాగా ఉన్నాయని కంపల్సరీ వ్యూ చూడకపోతే మీకు నెక్స్ట్కి అయితే వెళ్ళదన్నమాట. చెక్ చేసుకోవాలి మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆన్లైన్ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కిందకైతే రావాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ ప్రివ్యూ అనే బటన్ ఉంటుంది, ప్రివ్యూ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉంటే కనుక మీకు ఏదైనా బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట, మీరు బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అయితే మీకు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి, బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఓకే బటన్ ఉంది అనమాట, ఓకే అయితే చేసుకోవాలి. సో నేనైతే ఓకే చేశాను అనమాట. ఓకే చేసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి లేదైనా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చిందనమాట, అగ్రీ అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట డైరెక్ట్గా. ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్కి సంబంధించి ఏదైనా నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఏదైనా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఉన్నా తీసుకోవచ్చు, దానికైతే ఛార్జెస్ ఉంటాయి. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్స్ కానీ ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదన్నా సరే, లేకపోతే యూపీఐ కూడా ఉందన్నమాట. ఎలాగైనా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఒక ఎస్ఎంఎస్ అలాగే మెయిల్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అయ్యి మీరు ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ మీరు ఒకవేళ ఏదైనా కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి యూజర్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేస్తే మీకు అదైతే రెస్టోర్ అయితే మీకు అవుతుంది.